తగిన నాయకులు కూడిక కొంత ఆలస్యంగా ప్రారంభించారు. మరి ఎక్కువ ఆలస్యం కాకుండానే మనం కూడిక ముగించుకుందాం. దేవుని వాక్య సందేశాలు మనం విన్నాం. దైవజనులు రాజరావు గారు మరి పెద్ద వయసులో ఉండగా శరీర బలహీనత కలిగి ఉండగా ఆయన కొరకు మనం ప్రార్థన చేయవలసి ఉన్నాం. చాలా ధారాళంగా దేవుని వాక్యము ప్రకటించేవారు. అటువంటి అనుకూలత లేకుండా కొంత పరిమితి ఏర్పడినందుకు మనం విచారిస్తున్నాము. అయినా ఆయన వ్రాతల ద్వారా మరి ఇంకా అనేక మందికి గొప్ప ఆశీర్వాదం కలుగుతూ ఉన్నది. మంటి ఘటాల్లో ఉండగా ప్రభు తన ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహించి తన చిత్త ప్రకారం మనలను ఉపయోగించాలని, ప్రభువుకు మహిమ కలగాలని మనం ఆశిస్తున్నాము. ప్రియులు జాన్సన్ గారు అలాగే నీలం సుబ్బరావు గారు వారితో కూడా కలిసి వాక్య పరిచర్య చేయడానికి స్థానిక సంఘ పెద్దలు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంఘ పెద్దలు, పరిచారకులు, సంఘస్థులందరికీ నా యొక్క ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. సహోదరి కూడా మీకు వందనాలు పంపించారు. ఒకటి రెండు మాటలు నేను ముందుగా చెప్పి వాక్య పరిచర్య జరిగిస్తాను. గత సంవత్సరము ఆఖరి దినాల్లో దైవజనులు ప్రభుదాస్ గారు ప్రభు సన్నిధికి పిలువబడిన సందర్భంలో గుంటూరు నుండి, గుంటూరు జిల్లా నుండి, ప్రకాశం జిల్లా నుండి, ప్రాంతాల నుండి అనేక మంది ప్రియులు మమ్మను ప్రేమించి ఆదరించినందున, శ్రమలో దర్శించి టెలిఫోన్స్ ద్వారా కొన్నిసార్లు అనుకూలతను బట్టి ప్రత్యక్షంగా కలిసి ఆదరించినందున కుటుంబాలుగా మేము మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అసెంబ్లీ మేల్ సంచికలో ఒక థ్యాంకింగ్ నోట్, కృతజ్ఞత మేము పంపించాం. వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి వేల మందికి చెప్పడం కష్టం కనుక దాన్ని మీరు అంగీకరించాలని మనవి చేస్తున్నాం. ఇంతలో ఈ సంవత్సరం ప్రారంభ దినాలు మీలో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చును. పద్మమ్మ గారు 2011 సంవత్సరం జనవరి 2 వరకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. సండే స్కూలు పరిచర్య జరిగిస్తున్నారు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషను అవన్నీ ఆదివారం జరిగిన తర్వాత 3వ తారీఖు ఉదయం మాట్లాడుతుండగానే టెలిఫోన్లో కుమార్తెతో, హైదరాబాద్లో ఉన్న కుమార్తెతో మాట్లాడుతుండగా ఆమెకు స్ట్రోక్ వచ్చి మూతి ప్రక్కకపోవడం, కన్ను కనబడకపోవడం, మాట పడిపోవడం జరిగింది. అదే రోజు నంద్యాలలో కొంత ట్రీట్మెంట్ ఇచ్చి కర్నూలుకు బదిలీ చేశారు. కర్నూలులో స్కాన్ చేసి వెంటనే హైదరాబాద్కు తీసుకుని వెళ్ళమని చెప్పినందువల్ల మేము కడప నుండి బయలుదేరి వెళ్ళి హైదరాబాదులో చేర్చి 3 దినాలు వారితో కూడా ఉండి కొంత నెమ్మది ప్రభు ఇచ్చాడు. కొద్దిగా మాట్లాడగలుగుతున్నారు. మరి బాహ్య రూపంలో కూడా కొంత తేడా ప్రభు దయచేశాడు. మరి ఎక్కువగా ఆ దాసురాలి కొరకు మరి దేవుని దాసుని గుర్చిన జ్ఞాపకాలతో ఎక్కువ కలత చెందుతున్నారు. ఇలా విడువబడిన సహోదరులు, విడువబడిన కుటుంబాలు చాలా ఉన్నాయి. వారితో పాటు పద్మమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకొని పూర్ణ నెమ్మది కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం, యాక్ట్స్ 20, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 18 నుండి 20-21 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుకుందాం. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగు నడుచుకొంటినో మీరు ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను.
చిన్న ప్రార్థన చేద్దాం, చిన్న వర్తమానం విందాం. దయగల మా ప్రియ ప్రభువా, గుంటూరులో అనేక సంవత్సరాల కిందట సంఘాన్ని, సాక్ష్యాన్ని ప్రారంభించారు. ప్రయాసపడిన పెద్దలు, ప్రయాసపడిన సహోదరి సహోదరులను బట్టి మీకు స్తోత్రములు. చాలా వరకు చాలా కాలం సేవకులు, సువార్థికులు లేకపోయినా పనిని ప్రేమించి జరిగించిన వారి ద్వారా సంఘాన్ని మీరు కట్టి కాపాడారు, విస్తరింపజేశారు. ఈ స్థలానికి తెచ్చారు, స్థలం ఇచ్చారు, ఆత్మల్ని ఇచ్చారు, అనుకూలతలు ఇచ్చారు. అనేక మంది మీ సన్నిధికి పిలువబడిన సంఘము మీ ఏర్పాట్లో ఉన్నందున విడువక మీరు ప్రేమిస్తూ ఆదరిస్తూ వస్తూ ఉన్నారు. ఈ నూతన సంవత్సర ప్రారంభ దినాల్లో ఈ 3 దినాలు ఏర్పరచబడిన కూడికల ద్వారా సంఘానికి చేరివచ్చిన వారికి ఎక్కువ మేలు కలుగునట్లు చేయండి. కొంతమంది వృద్ధులు ఉన్నారు, ఎక్కువ మంది నడివయస్కులు, యవనస్తులు ఉన్నారు. అందరితో అన్ని విధాలా మాట్లాడి మేలు కలిగించుమని, మహిమ పొందుమని వాక్యమై ఉన్న క్రీస్తు యేసు నామమున నిరీక్షణతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, తల్లిదండ్రులారా, ప్రభునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తలుల కార్యముల గ్రంథంలో 20వ అధ్యాయంలో మనము చదివిన కొద్ది వచనాల్లో దైవజనుడైన పౌలు ఎఫెసు సంఘానికి వెళ్ళడానికి సమయం లేక ఎఫెసును దాటిపోవాలనని నిశ్చయించుకున్నాడు. కానీ ఎఫెసుకు వర్తమానం పంపి ఆ సంఘపు పెద్దలను పిలిపించాడు. వారు తన యొద్దకు వచ్చినప్పుడు ఆయన వారితో మాట్లాడుతున్నాడు. ఇది ఒక వీడ్కోలు వర్తమానం, ఫేర్వెల్ అడ్రస్, వీడ్కోలు వర్తమానం. తర్వాత ఆయన ఎఫెసీలను శరీరరీతిగా మరలా చూడడానికి అవకాశం లేదు. ఇక మీదట మీలో ఎవరునూ నా ముఖము చూడరు అని పౌలు వారితో చెప్పి పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఆసియాలో, ఎఫెసులో సువార్త ప్రకటించబడింది. సువార్త ద్వారా సంఘము కట్టబడింది. కట్టబడిన సంఘములో పెద్దలున్నారు. సంఘపు పెద్దలు అని 17వ వచనంలో చెప్పాడు. కట్టబడిన సంఘములో సేవకుడు ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, యవనస్తుడు. ఆ సంఘములో పరిచారకులు ఉన్నారు, పరిచారకురాండ్రు ఉన్నారు. ఆ సంఘములో యవనస్తులు ఉన్నారు. ఆ సంఘములో విశ్వాసులైన కొంతమంది ధనికులు ఉన్నారు. ఆ సంఘములో పనిని బట్టి యజమానులుగా కొందరున్నారు, విశ్వాసులే, కానీ పనిని బట్టి దాసులుగా కొందరున్నారు. నానా తరగతులకు చెందిన వారు ఆ స్థానిక సంఘములో ఉన్నారు, ఎఫెసు సంఘం. పౌలు సేవా జీవితంలో దీర్ఘకాలం ఎఫెసులో పనిచేశాడు కదా. ఎఫెసులో ఉన్నంత కాలం మరి ఎక్కడా లేడు. 3 సంవత్సరాలు ఆయన ఎఫెసులో నిలిచి పనిచేశాడు. ఆయన వెళ్ళిపోతూ సంఘాన్ని దేవుని కృపకు అప్పగించాడు. అయితే బాధ్యత తిమోతికి అప్పగించాడు. అపోస్టాలిక్ అథారిటీ, అపోస్తలుల అధికారం అంటారు. ఈనాడు అపోస్తలులు మనకు లేరు. మన సంఘాల్లో, మన సహవాసంలో అపోస్తలులు లేరు. ప్రసంగికులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, గాయకులు ఉన్నారు. అపోస్తలులు లేరు, ప్రవక్తలు లేరు. వారి కాలం అయిపోయింది. కానీ చాలా తరగతుల వారు ఒకే సంఘములో ఉండగా ఆ సంఘాన్ని ఎలా కాపాడాలో అపోస్తలుడు భారం కలిగి వారితో మాట్లాడుతున్నాడు. గమనించారా? సాధ్యమైతే పెంతెకోస్తు ఆదివారం వస్తుంది, యెరూషలేములో ఉండాలి అని త్వరపడి వెళ్ళిపోతున్నాడు పౌలు. తన సమయాన్ని ఎక్కడ నష్టపరచడానికి ఆయన ఇష్టపడలేదు. మీరు 16వ వచనం చూస్తే ఆ మాటలు అక్కడ ఉన్నాయి. కాలహరణము చేయకుండా వెళ్ళిపోతున్నాడు ఆయన. సాధ్యమైతే
యెరూషలేము చేరిపోవాలి, పెంతెకొస్తున్నాడు, అక్కడ ఉండాలి, అక్కడ భక్తులతో ఉండాలి, అక్కడ పరిచర్య చేయాలి. కనుక ఎఫెసును దాటిపోతున్నాడు. గమనించండి, ఎఫెసును చూడడానికి ఆయనకి సమయం లేదు. ఎఫెసుకు వెళ్ళాడు, పనిచేశాడు, ఎఫెసులో సువార్త ప్రకటించాడు. కొద్ది సమయమే ఉండి వెళ్ళి మళ్ళా వచ్చినప్పుడు 3 సంవత్సరాలు నిండుగా పనిచేశాడు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. ఎఫెసు దర్శించడానికి వీలు లేకపోయినా ఆ సంఘము పట్ల ఆయనకున్న భారము, ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న శ్రద్ధ, హీజ్ డీప్ కన్సర్న్ ఫర్ ది అసెంబ్లీ ఆఫ్ గాడ్ ఇన్ ఎఫెసస్. ఎఫెసులో ఉన్న దేవుని సంఘము పట్ల దైవజనుని హృదయంలో ఉన్న మంట, ఆయన హృదయంలో ఉన్న దీక్ష, ఆయనకున్న ఆ శ్రద్ధ, అది మనం గమనించాలి. సంఘం ఏమైపోతే నాకేమి అనే తత్వం కాదు పౌలుది. ఈనాడు సంఘాలు ఎలా ఉంటాయి, సహవాసం ఎలా కాపాడబడాలి? పెద్దలు మాణిక్యరావు గారు చాలా పెద్ద వయసులో ఉన్నారు. నా ప్రక్కన కూర్చొని మాట్లాడుతున్నారు. అయ్యా, ఆయన వెళ్ళిపోయాడు, ఇంకెవరున్నారు? సంఘాల్లో ఎవరున్నారు? అనేక మందిని ప్రభు ఉపయోగిస్తాడు, ఎవరి సమయంలో వారిని పిలుస్తాడు. అయితే కొంతమందిని ఆయన ప్రత్యేకముగా ఉపయోగిస్తాడు. అందరూ ఆయన చేతిలో పాత్రలే. ఇందులో మనము అసూయపడకూడదు, ఇందులో మనం బాధపడకూడదు. వారిని ఉపయోగిస్తారు, వీరిని ఉపయోగించరు, ఇటువంటి పోటీలు, ఇటువంటి తేడాలు మన మనసులో రాకూడదు. ఆయన ఎవరిని ఉపయోగించాలనుకుంటే వారిని ఉపయోగిస్తాడు. వారి జీవితం, వారి సమర్పణ, వాటిని ఆయన లెక్కలో వేస్తాడు. వారి దీనత్వం, వారి నమ్మకత్వం, వాటిని బట్టి ప్రభు ఉపయోగిస్తాడు. ప్రభు అన్యాయస్తుడు కాడు, పాత నిబంధన కాలంలో కానీ క్రొత్త నిబంధన కాలంలో కానీ. దైవజనుడు వెళ్ళిపోతున్నాడు, కానీ ఎఫెసు సంఘము పట్ల ఆయనకి ఎంత శ్రద్ధ ఉన్నదో ఆ వచనాల్లో మనం గమనిస్తున్నాం. ఈ దినాల్లో నేను ఈ భాగాన్ని మీ మధ్య ధ్యానం చేయాలని తలంచడం లేదు. మరెందుకు చదివారు? 20వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మాట చెప్పాడు చూడండి. ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఆయన వారి మధ్య ఎలా ఉన్నాడో ఎరిగిన వారితో ఆయన మాట్లాడుతున్నాడు. నేను ఎలా నడుచుకున్నానో మీకు తెలుసు, నేను ఎలా సేవించానో మీకు తెలుసు, నేను ఎలా సాక్ష్యం ఇచ్చానో మీకు తెలుసు, నేను ఏ రీతిగా ప్రయాసపడ్డానో మీకు తెలుసు. ఇవన్నీ ఎరిగిన మీతో నేను మాట్లాడుతున్నాను. 20వ వచనం చూడండి. ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక అన్నాడు. ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక, ప్రయోజనకరమైన ప్రతి దానిని నేను మీకు తెలియచేస్తున్నాను అన్నాడు. ఎనీథింగ్ దట్ ఈస్ ప్రాఫిటబుల్, ప్రయోజనకరమైనది ఏదైనా సరే. వినండి, బైబిల్లో కొన్ని వ్రాయబడ్డాయి, కొన్ని వ్రాయబడలేదు. కొన్ని నేరుగా చెప్పాడు ప్రభు, కొన్ని సూచించాడు. ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక, నేను సాక్ష్యమిచ్చాను, నేను బోధించాను, నేను మీకు తెలియచేస్తూ వచ్చాను, నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చాను, కన్నీళ్లు విడుస్తూ పరిచర్య చేశాను. నా సేవా విధానం మీరు ఎరుగుదురు కదా. ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక అన్నాడు. దైవజనుడైన పౌలు ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనకారిగా ఉన్నాడు. ఆయన పత్రికలు ప్రయోజనకరమైనవిగా ఉన్నాయి కదా. ఆయన పరిచర్య ప్రయోజనకరమైనదిగా ఉన్నది. సో వి విల్ కన్సిడర్ సంథింగ్ ప్రాఫిటబుల్. ప్రయోజనకరమైన దానిని ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. నాకున్న అవకాశాల్లో ప్రయోజనకరమైన వాటిని మీకు జ్ఞాపకము చేయాలని, మీతో కలిసి నేను కూడా జ్ఞాపకం చేసుకోవాలని ఆశిస్తున్నాను. కొత్తదేం కాదు. ఆయన ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు. ప్రయోజనకరమైనది ఏదైనా సరే, గృహదర్శనమా ప్రయోజనకరమా, సువార్త ప్రయోజనకరమా, హెచ్చరిక ప్రయోజనకరమా, వాక్యమా ప్రయోజనకరమా, వ్రాత పత్రిక ప్రయోజనకరమా, ప్రయోజనకరమైనది ఏదైనా సరే నేను దాచుకొనకుండా మీకు తెలియచేశాను అని దైవజనుడు మాట్లాడుతున్నాడు. ప్రయోజనకరమైనవి ఎన్నో దేవుని వాక్యంలో చెప్పాడు. ఈ మాట మనం చదివినప్పుడు
నిష్ప్రయోజనమైన వాటిని మనము విడిచిపెట్టాలి, నిష్ప్రయోజనమైన వాటిని మనము విసర్జించాలి, వాటికి దూరముగా ఉండాలి. మనము నిష్ప్రయోజకులుగా ఉండకూడదు. సంఘములో ఉన్న ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి ప్రయోజనకరంగా మనం జీవించాలి. మనం ఏది చేసినా అది ప్రయోజనకరంగా ఉండాలి. ఉదాహరణకు ఈ ఉదయకాలం దేవుని వాక్యంలో నుండి మనం చదువుకుందాం. దాచుకొనక అని ఆయన చెప్తున్నాడు కదా. 27వ వచనం చదవండి ఒకసారి. ఏమన్నాడు? ఇదే అధ్యాయం అపోస్తుల కార్యములు 20:27. చదువే. దేవుని సంకల్పము అంతయు మీకు తెలుపకుండా నేను ఏమీ దాచుకొనలేదు అన్నాడు. పౌలు దాచుకునేవాడుగా లేడు. మరేం చేస్తున్నాడు? తెలియజేస్తున్నాడు. నేను చెప్తే వారు నేర్చుకుంటారేమో, వారు ఎదుగుతారేమో, ఇవన్నీ వారికి నేర్పిస్తే నేను తక్కువైపోతాను అనేటువంటి ఆలోచన పౌలుకు ఎన్నడూ లేదు. ఆ భయం లేదు, ఆలోచన లేదండి. ప్రయోజనకరమైనది దేవుని సంకల్పం. ప్రయోజనకరమైన దానిని దాచుకొనకుండా ఆయన తెలియచేస్తున్నాడు. అక్కడ మరొక మాట ఏం రాస్తున్నాడంటే గమనించవలసింది, దేవుని సంకల్పము అంతయు తెలుపుతున్నాడు ఆయన. దేవుని సంకల్పము కొంత కాదు. ప్రపంచంలో ఎవాంజలికల్స్ ఉన్నారు, సువార్త అందిస్తారు, కొంత కొంత కొంత. నశించే పాపి పట్ల రక్షణ దేవుని సంకల్పం. కనుక రక్షణ పొందండి, మీరు ఎక్కడున్నా సరే రక్షణ పొందండి, ప్రభువుని నమ్ముకోండి, ఎక్కడ వారు అక్కడ ఉండండి అంటారు. రక్షణ పొందండి, ఎక్కడ వారు అక్కడ ఉండండి. బాప్తిస్తాన్ని గురించి మాట్లాడరు, రొట్టె విరుచుని గురించి మాట్లాడరు, సహవాసాన్ని గురించి మాట్లాడరు. సంఘ క్రమం, సంఘ పాలన, సంఘంలో ఉన్నటువంటి విధులు, ఈ విషయాలు ఎందుకంటే ఇంటర్ డినామినేషనల్, అన్ని శాఖల మధ్య అంతర్జాతీయంగా శాఖాంతరంగా పనిచేయాలంటే, అందరి అభిమానం కావాలంటే మనం సత్యాన్ని తప్పకుండా దాచిపెట్టాలి. కానీ పౌలు ఎవరు? ఏ మ్యాన్ ఆఫ్ క్లియర్ కన్విక్షన్, స్పష్టమైన ఒప్పుదల కలిగిన వాడు, దేవుని సంకల్పాన్ని దాచకుండా చెప్పేవాడు. మత్తయి సువార్త 28 చివరిలో ప్రభు చెప్పాడు కదా, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ గాయకొన్న వాళ్ళని వారికి బోధిస్తూ ఉండండి, మీరు ఈ పని చేస్తే నేను మీతో కూడా సదాకాలం ఉంటానని ప్రభు చెప్పాడు. దేవుని సంకల్పం సంఘమే ప్రియులారు. దైవజనులు రాజరావు గారు వాక్యపరిచయం చేస్తున్నప్పుడు నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే చాలా సంవత్సరాలు దీర్ఘకాలం మేమిద్దరం కలిసి పనిచేశాం. ఏ ఒక్క నెలలో మేము కలవనిది ఉండేది కాదు. ప్రతి నెల కలిసేవాళ్ళం. టుడే వీఆర్ నాట్ డూయింగ్ దాట్. శరీర బలహీనతలు ఉన్నాయి. సంఘం, ఆయన దృష్టిలో ఉన్నది సంఘం, మనుషులు కాదు. సంఘం ఆయన రక్తం ఇచ్చి సంపాదించాడు. సంఘం ఆయన సంకల్పం. ప్రయోజనకరమైనది ఏది భూలోకములో? దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు అని ఆయన చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన సంకల్పం సంఘమే కదా తేటగా చెప్పాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8 నుండి 14 వచనాల లోపల ఆ సంకల్పానికి వచ్చి 2-3 సార్లు చెప్పాడు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను అన్నాడు. అది ఆయన చిత్త ప్రకారమైన సంకల్పం. క్రీస్తులో దేవుని ప్రియ కుమారునిలో పాపులమైన మనము, నేను నీవు కడుగబడి క్షమాపణ పొంది విమోచన పొంది ఆత్మతో ముద్రించబడి దేవుని పిల్లలగుట, సంఘముగా భూలోకములో కట్టబడుట, ఆయన సారూప్యానికి, ఆయన పురుషత్వానికి, సమానమైన పురుషత్వానికి ఎదుగుట, అది దేవుని సంకల్పం. హిస్ ప్లాన్, హిస్ ప్రోగ్రామ్. సంఘము అనేది దేవుని సంకల్పం.
సంఘాన్ని చులకనగా ఎంచకూడదు ఎప్పుడు కానీ. సంఘములో ఉన్న వ్యక్తుల మీద కొన్నిసార్లు మనకి ఆయాసాలు ఉంటాయి, అవి కూడా ఉండకూడదు. ఏమన్నా మాట్లాడుకొని చక్క చేసుకోవాలి. కానీ సంఘము దేవుని సంకల్పం, సంఘాన్ని తృణీకరించకూడదు, సంఘాన్ని గౌరవించాలి, సంఘాన్ని విడిచిపెట్టకూడదు, సంఘాన్ని చులకనగా చూడకూడదు. సంఘం కన్నా మనుషులు ఎక్కువ కాదు, సంఘం కన్నా ఇంకెవరే కానీ ఎక్కువ కాదు. మీరు అర్థం చేసుకోండి. అర్థం కాదంటే మళ్ళీ అరగంట చెప్పాలి దాన్ని. అర్థం చేసుకోండి. సంఘం ముఖ్యం, మనుషులు కాదు, బంధువులు కాదు, అభిమానాలు కాదు, ఇంకేవి కాదని. ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం హౌ ప్రెషస్, అది ఎంత అమూల్యమైనది. మంచిది, మనం దాటిపోదాం. ప్రయోజనకరమైనవి ఏది దాచుకోలేదు అని ఆయన చెప్తున్నాడు. ఎఫెసులో ఉన్న సంఘానికి ఆయన పత్రిక రాస్తూ చెప్పాడు. తిమోతి మొదటి పత్రికకు రండి. ఆ పత్రికలో ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని, అందులో 1, 2, 3 ముక్కలు అంతే. 4వ అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7, 8 వచనాలు చదువుకుందాం. తెలిసినవే. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము అన్నాడు. చదవండి. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుగా ప్రయోజనకరమవును గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవం విషయములోను వాగ్దానముతో కూడినది అయినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అన్నాడు. అవర్ ఫస్ట్ కన్సిడరేషన్, ఉదయకాలం మనం చేసే మొట్టమొదటి ఆలోచన ఏమిటంటే ప్రయోజనకరమైనది. ఏది ప్రయోజనకరమైనది? దైవ భక్తి అన్నాడు. గుంటూరులో ఉన్న మనం, కడపలో ఉన్నా, ఎక్కడున్నా మనము ప్రయోజనకరమైనదేదో దానిలో సాధకం చేసుకోవాలని చెప్తున్నాడు ఆయన. సంవత్సరాలు తరిగిపోతున్నాయి, క్యాలెండర్ మారిపోతుంది, రోజులు మారిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి. కానీ మనం ఎందులో సాధకం చేసుకోవాలి? ఏది ప్రయోజనకరం? దేవుని వాక్యంలో చెప్తున్నాడు. శరీర సంబంధమైన సాధకం కాదు, అది కొంచెం మట్టుకే ప్రయోజనకరం. కానీ దైవభక్తి విషయమైన సాధకం అది అన్ని విషయములలో ప్రయోజనకరమైన. ఎఫెసులో ఉన్నవారు భక్తి గలవారై ఉండాలి ఆయన ఎంతో ఆశిస్తున్నాడు. 3 సంవత్సరాలు ఉండి వారిని భక్తిలో పెంచాడు, భక్తి వారికి నేర్పించాడు. అపోస్తలుడైన పౌలు దైవ భక్తిలో పెరిగినవాడు, దైవభక్తితో నిండినవాడు. పౌలులో ఆ భక్తిని తేటగా మనం చూడగలం. భక్తి ఎన్నో రకాలుగా ఉన్నది. మీరు తిమోతి పత్రిక చదువుకోవడం అంటే అర్థం ఏంటంటే వరుసగా చదివేది ఒకటి, బైబిల్ చదివే పద్ధతులు చాలా ఉన్నాయి. వరుసగా చదువుకోవాలి. వరుసగా చదువుతుండగా ఒక విషయానికి సంబంధించి మనం బైబిల్ చదువుకోవాలి. ఒకే పత్రికలో ఒక మాటకు సంబంధించి లేక ఒక విషయానికి సంబంధించిన సంగతులు మనము చదువుకుంటే అధ్యాయాల వారీగా, వచనాల వారీగా ఉండదు, అది అంశాల వారీగా ఉంటుంది. అది కూడా మనకు సహాయకరమైనదే. చూడండి, దైవభక్తి ప్రయోజనకరమైనది అని ఆయన చెప్తున్నాడు. 2వ పత్రికకు వస్తే అపాయకరమైన భక్తి గలవారు ఉన్నారు చెప్తున్నాడు. 3వ అధ్యాయం 5వ వచనంలో పైకి భక్తి గలవారు అన్నాడు. ఇదే వేషధారణ అంటే అర్థం ఏమిటి? వేరు లేదు కదా, పైకి భక్తి అన్నాడు. కానీ అధ్యాయం క్రిందికి వస్తే 12వ వచనంలో క్రీస్తు యేసునందు సద్భక్తి అన్నాడు. ఇది పై భక్తి కాదు, సరి అయిన భక్తి, దేవుని ఎదుట అంగీకరించబడే భక్తి అన్నాడు. బ్రదరన్ సంఘాలు అంటే సహవాసములో మనము ముఖ్యముగా కలిగి ఉండవలసినది దైవభక్తి. ప్రియులారా, మనకి ఏది ఉన్నా లేకపోయినా దైవ భక్తి అది అన్ని విషయాల్లో ప్రయోజనకరం అని చెప్తున్నాడు. భక్తిగల మనుషులుగా, భక్తిగల సోదరి సోదరులుగా మనం ఎదుగుదాం. భక్తి లక్షణాలు దేవుని వాక్యంలో చెప్పాడు. ఏమిటి భక్తి లక్షణాలు? కొంతమంది భయభక్తి గల వారుగా ఉన్నారు, మనకు వద్దు. భక్తిహీనత విసర్జించాలి, భక్తిలో మనం పెరగాలి. భక్తి లక్షణం ఏమిటి? యాకోబు పత్రికలో చెప్పాడు చూడండి. 1వ అధ్యాయం
అయ్యా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26, 27 వచనాలు చూడండి. 26, 27 వచనాలు. ఎవడైనను భక్తి గల జీవితము ఆ నోటి గుండా బయలుపడుతున్నది. ఫలాని వారు భక్తి గలవారా భక్తి లేనివారా అంటే దేన్ని బట్టి సులువుగా చెప్పచ్చు అంటే నోటిని బట్టి చెప్పవచ్చు, నోటి మాటలను బట్టి చెప్పవచ్చు. చూసారా, ఏది మీటింగ్లో మాట్లాడే మాటలు కాదు. మనం మీటింగ్లో మాత్రమే మాట్లాడం కదా. కొంతమంది మీటింగ్కి ముందు మాట్లాడతారు, మీటింగ్ తర్వాత మాట్లాడతారు. ఈ రోజుల్లో కొంతమంది ఏమి నేర్చుకుంటున్నారంటే అసలు మీటింగ్లోనే మాట్లాడుతున్నారు. భక్తి లేనివారు. మన మీటింగ్ వచ్చేది వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి కాదు, మన భక్తిని గురించి. చూడండి, తిమోతి 2వ పత్రిక, ఇది ఇట్లే ఉంచండి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయంలో, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు చూడండి. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా ఆస్తిపరులు కాదు భక్తిహీనులు అవుతారన్నాడు. వట్టి మాటలాడు వారు వాటికి దూరముగా ఉండు అని చెప్తున్నాడు. చాలా జాగ్రత్త అన్నాడు. భక్తిహీనత, తర్కములు, వాగ్వాదాలు, తెలివి చూపించడం 6:20లో చెప్పాడు తిమోతి పత్రికలో. చదువుకోండి, చూసుకోండి తర్వాత. వట్టి మాటలకు దూరముగా ఉండు, జ్ఞానము అని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండు. నీకేం తెలుసు? నాకు తెలుసు అంటారు కొందరు. భక్తిహీనత, వట్టి మాటలు, వాదాలు ఎందుకు మనకు? మనం భక్తిని కాపాడుకోవాలంటే మన నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అదే చెప్తున్నాడు. ఎవడైనా నోటికి కళ్ళెమ్ము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనొచ్చు భక్తి గలవాడును అనుకుంటే ఆ భక్తి వ్యర్థమే అన్నాడు. సంభాషణ మనం జ్ఞాపకించుకుందాం. సంభాషణ, మన సంభాషణ ద్వారా దైవ భక్తిలో మనం ఎదగాలి. అనగా భక్తి గల వారికి తగిన సంభాషణ, భక్తి గల వారికి తగిన మాటలు మనం మాట్లాడడం అలవాటు చేసుకోవాలి కదా. పోకిరి మాటలు కాదు, సరసోక్తులు కాదు, బూతులు అసలే కాదు. ఎఫెసీలు ఇవన్నీ ప్రభు నమ్మక ముందు మాట్లాడేవారే. అందుకే పౌలు రాస్తున్నాడు, నవీన స్వభావం ధరించుకొని పోకిరి మాటలు, బూతులు, సరసోక్తులు ఇవన్నీ విడిచిపెట్టి అవి పరిశుద్ధులకు తగవు, పరిశుద్ధులకు తగిన మాటలు మనం మాట్లాడాలి అని ఆయన చెప్తున్నాడు. అలా మాట్లాడితే సంఘాల్లో ఎప్పుడు ఏ రకమైనటువంటి వాదాలు రావు, జగడాలు రావు, ఆర్గ్యుమెంట్స్ ఉండవు, డిబేట్స్ ఉండవు, డిస్ప్యూట్స్ ఉండవు, డివిజన్స్ ఉండవు కదా. భక్తి లేకనే ఇవన్నీ. అలా అర్థం చేసుకుందాం. సంఘాన్ని ఆయన రక్తమిచ్చి సంపాదించిన సంఘముగా మనం గుర్తుంచుకోవాలి. మన సంభాషణ దైవభక్తిలో సాధకం, అన్నిటిలో ప్రయోజనకరం అన్నాడు. తిమోతి పత్రికలో, తీతు పత్రికలో వీటిని చాలా స్పష్టంగా రాశాడు ఆ మాటలన్నీ. అందుకే అంశాల వారీగా ఏరుకోమనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరొకటి ఏమిటంటే అక్కడ చెప్పాడు చూడండి, యాకోబు 1:27, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, దిక్కులేని వారు, తల్లిదండ్రులు లేని వారుగా ఉన్నారు, అనాథలుగా ఉన్నారు. అలాగే విధవరాండ్రు అనగా పరామర్శించేవారు లేక, పోషణ లేక కష్టాల్లో ఉన్నారు. భర్త సంపాదించేవాడు, భర్త చనిపోయాడు, వెళ్ళిపోయాడు, మరి వారి కుటుంబం ఎట్లా? అటువంటి విధవరాండ్రను, దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందిలో పరామర్శించుట, అది తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన భక్తి అని బైబిల్ చెప్తున్నది. అమ్మాయా గమనించారా? సంరక్షణ, మన సంభాషణ, మన సంరక్షణ. మనము ఇబ్బందిలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ఇబ్బందిలో పరామర్శించడం దేవుని వాక్యం చెప్తున్నది. తిమోతి 1వ పత్రిక
5వ అధ్యాయంలో చెప్పాడు చూడండి, ఇంటివారి ఎడల భక్తిని గూర్చి మనం ఎలాగూ సంరక్షించాలో అక్కడ రాస్తున్నాడు. 5వ అధ్యాయం తిమోతి మొదటి పత్రిక 4వ వచనం. ఏ విధవరాలికైనాను పిల్లలు గాని మనుమలు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటివారి ఎడల భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకొనవలెను, ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అన్నాడు. మన ఇంటిలో బాధ్యత గల వారిని మనమేమీ సంరక్షించకుండా పరామర్శించకుండా నేను పాటలు పాడుతా అంటే, నేను వాక్యం చెప్తా అంటే, నేను నడిపిస్తా అంటే, మన ఇంటి వారి ఎడల అసలు మన భక్తి మొదట మన ఇంటి వారి ఎడల అని వాక్యం చెప్తున్నాయి. అక్కడు బాగుపడ్డాడు, బతుకుడా నీవెక్కడికి వెళ్ళి నీ వెంట వస్తానన్నాడు. కానీ ప్రభు ఏం చెప్పాడు? మొదట నీ ఇంటి వారి ఎడల నీవు సాక్ష్యం ఇవ్వాలి. మొదట నీవు వెళ్ళి ప్రభువు నీ పట్ల ఏమి చేశాడో వారికి చెప్పు, అక్కడ నీవు కనబడాలి. నీ సాక్ష్యం అక్కడ మొట్టమొదటిగా తెలియాలి. యెరూషలేములో యూదయ సమరయలో అనే ప్రభు క్రమం చెప్పాడు. అందుకే ఇంటివారి ఎడల భక్తి అన్నాడు. అలాగే అంటే ఇంటివారి ఎడల పిల్లలు కలిగి తల్లిదండ్రులు లేనివారు, లేక భర్త లేనివారు, భార్య లేనివారు, దిక్కు లేనివారు, అనాథలుగా ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, అది భక్తి లక్షణం. ఈ లోకంలో ప్రభు మనకిచ్చిన వాటిని కష్టాల్లో ఉన్న వారితో పంచుకొనుట దేవుని వాక్యం చెప్తున్నది. యోహాను పత్రిక 3వ అధ్యాయంలో అన్నాడు, 17వ వచనం తర్వాత చదువుకోండి. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచునా అన్నాడు. మనం భోజనం చేస్తున్నాం, కానీ భోజనం లేని వారిని గురించి మనం ఎరిగి కూడా ఏమాత్రము సహాయం చేయకపోతే, చేయలేకపోతే వేరు, చేయగలిగి చేయకపోతే అది భక్తి లక్షణం కాదు. అది బైబిల్ చెప్పేదే. కనికరము చూపకపోతే అన్నాడు, సంరక్షించకపోతే, పరామర్శించకపోతే, వారి అవసరాల్లో మనం పాలు పొందకపోతే అన్నాడు. కలిగిన వారిని గురించి కాదు బైబిల్ చెప్పేది, లేని వారున్నారు, వారి ఎడల మనం కనికరం చూపాలి. అది భక్తి లక్షణం అన్నాడు. అంటే నాదంతా నాదే అనేది కాదు, స్వార్థము లేని జీవితం. అంచదినాల్లో ప్రమాదాల్లో మొదటిది స్వార్థపరులు అన్నాడు. స్వార్థము లేని జీవితం, నిస్వార్థంగా ప్రభు మనకిచ్చిన వాటిని ఆయన పిల్లలతో పంచుకోవడంలో ఎంత ఆనందం ఉన్నది కదా. అదే దేవుని వాక్యం చెప్పేది. దిక్కులేని వారు ఉన్నారా? ఇబ్బందిలో ఉన్న వారు ఉన్నారా? ఆహారం లేని వారు ఉన్నారా? ఎవరు ఏ ఆపదలో ఉన్నా మనం చేయగలిగిన సహాయం మనం చేయాలి. అది భక్తి లక్షణం అని చెప్తున్నాడు. దైవ భక్తిలో సాధకం చేసుకుందాం అన్నాడు. దైవభక్తిలో మనం సాధకం చేసుకుందాం. తిమోతి మొదటి పత్రికకు రండి. ఎఫెసులో ఉన్న సంఘం, అక్కడ పౌలు వెళ్ళిపోయి తిమోతిని పెట్టి తాను ఇంకా అక్కడే నిలిచి పనిచేయాలని వ్రాస్తున్నాడు. ఆ దినాల్లో కొంతమంది ధర్మశాస్త్రోపదేశకులుగా ఉండి సువార్తకు భిన్నముగా పనిచేస్తున్నారు. సిద్ధాంత సంబంధంగా నేర్పించవలసిన విషయాలు అక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు. కానీ కనుక ధర్మశాస్త్రము దానికి కాదయా, సువార్త ప్రయోజనం, కృపాసువార్త ద్వారా మేలున్నది అని నేర్పిస్తున్నాడు. భక్తిలో ఎదగాలంటే సువార్త ప్రకటించమని ఆయన నేర్పిస్తున్నాడు. 2వ అధ్యాయం ప్రారంభములో భక్తి గల వారు ప్రార్థించేవారుగా ఉంటారు అని ఆయన చెప్తున్నాడు. మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా జీవించాలంటే మనుషులందరి కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలన్న, అది భక్తి లక్షణం. వట్టి మాటలు కాదు, మనం ప్రార్థించే వారంగా ఉండాలని దేవుని దాసుల ద్వారా ఇప్పుడే మనం హెచ్చరించబడ్డాం. భక్తి గల వారికి తగినట్టుగా మనము జీవించాలి. దైవభక్తి గల పురుషులు 2వ అధ్యాయం మొదటి 8 వచనాలు, దైవభక్తి గల స్త్రీలు తర్వాత వచనాలు చెప్తున్నాడు. కాబట్టి పురుషులైనా స్త్రీలైనా
దైవభక్తి గల వారికి తగినట్టుగా, దైవభక్తి గలవారమని చెప్పుకున్న వారికి తగినట్టుగా ఉండాలి అని అంటున్నాడు. అంటే మనము ఈ లోకములో ఎలా జీవించాలో, అవర్ లైఫ్ స్టైల్, మన జీవన విధానం, మన జీవన సరళి. ఎంత ఖరీదైన బట్టలు మనం కొనాలి అని బైబిల్ చెప్పదు. అక్కడ ఖరీదు సంగతి కాదు, మర్యాద మాన్యత కలిగి మనం జీవించాలి. ఎందుకు? మనం భక్తి గలవారము, దైవభక్తి మనకు ముఖ్యం, ఈ లోక సంబంధమైనవి కాదు. దానికి తగినట్టుగా మనం జీవించాలని ఆయన నేర్పిస్తున్నాడు. ఈ భక్తి మర్మాన్ని జాగ్రత్తగా కాపాడాలని 3వ అధ్యాయంలో చెప్పాడు. 4లో ఇప్పుడే మనం చెప్పుకున్నాం, విసర్జించవలసిన వాటిని విసర్జించి దైవభక్తిలో మనం సాధకం చేసుకోవాలి అన్నాడు. 5వ అధ్యాయంలో, అంటే ప్రతి అధ్యాయంలో భక్తిని గురించి చెప్తున్నాడని మీకు గుర్తు చేస్తున్నాను. మొదట మన ఇంటి వారి ఎడల మనం భక్తి కనుపరచాలి అన్నాడు. 6వ అధ్యాయానికి రండి. వాదాలు, తర్కాలు ఇవన్నీ వ్యర్థమైన ప్రయాస, భక్తిహీనత. భక్తికి అనుగుణ్యమైన వాక్యమును, వాక్య సత్యమును, డాక్ట్రిన్ 6వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు. దైవభక్తికి అనుగుణ్యమైన బోధ, దాన్ని మనం అంగీకరిస్తే భక్తి గల వారంగా ఎదుగుతాము. లేకపోతే తర్కములను గూర్చి, వాగ్వాదం గురించి ప్రయాసపడే వారంగా ఉంటాం. అవన్నీ పాడు చేసేవే కానీ, నిష్ప్రయోజనమైనవే కానీ అవి ప్రయోజనకరమైనవి కావు అని చెప్పాడు. ఆఖరిగా 6వ వచనం చూడండి, 6వ అధ్యాయం 6వ వచనం. దైవభక్తి అంటే అందులో ఏమున్నది లక్షణం? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము అన్నాడు. అయ్యా, మిమ్మల్ని ఇంకా ఆయాసపెట్టడం నాకు ఇష్టం లేదు. భక్తిలో ముఖ్యమైన లక్షణం ఏమిటంటే సంతృప్తి కదా. సంతృప్తి, కంటెంట్మెంట్ అంటారు. సంతృప్తి. ఈరోజు ప్రభు మనకి ఏది ఇచ్చినా, ఈరోజు మనల్ని ఏ అనుభవం కూడా నడిపించినా అందులో తృప్తి కలిగి ప్రభువును స్తుతించడమే కానీ, అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు అని సనగడం కానీ, అది కావాలి ఇది కావాలని కోరుకోవడం కానీ, ఆశించడం కానీ ఇవి భక్తి లక్షణాలు కావు. కష్టమైనా సహించాలి, నిలవాలి దేవుని పిల్లలంటే భక్తి లక్షణం. అది పోటీలు పడ్డం భక్తి లక్షణం కాదు. వారిని చూసి వీరిని చూసి అట్లా కావాలి ఇట్లా కావాలి, నేను కూడా అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని కోరుకొని కుటుంబాలు కూలిపోతున్నాయి. జాగ్రత్త. ప్రభు మనకిచ్చే దానిలో నమ్మకంగా మనం జీవించాలి. మన రాబడి ఎంతో, అందులోనే నమ్మకంగా జీవించాలి. మనం రాబడిలో తేడాలు ఉంటాయి, పనిని బట్టి ఉంటాయి. మనం చదవడం, మనం ప్రయాసపడడం, బట్టి అన్నిటిని బట్టి ఇవన్నీ వివరించడం కాదు. కానీ ప్రభు మనకిచ్చిన దానిలో సర్దుకుపోవాలి. మనం సంతృప్తి కలిగి ఉండాలి, సంతృప్తి కలిగి ఉండాలి. దైవజనుడు చెప్తున్నాడు ఫిలిప్పీ పత్రికలో, ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నానన్నాడు. నాకేముంది, నాకేమీ లేదు, ప్రభు నాకేమి ఇవ్వలేదు అని సణుగులతో మనం జీవించకూడదు ప్రియుల. మర్మరింగ్స్, కంప్లైనింగ్, డిస్సాటిస్ఫాక్షన్. క్రైస్తవ జీవితంలో ఆశలు, ఏదో కావాలి ఏదో కావాలి ఏదో కావాలి, వద్దు వద్దు. ప్రభు మనల్ని రక్షించాడు, కృపావరం ఇచ్చాడు, మనకి విద్య ఇచ్చాడా, వృత్తి ఇచ్చాడా, పని ఇచ్చాడా, దాన్ని నమ్మకంగా చేద్దాం. అందులో ప్రభువుకు సాక్షులుగా ఉందాం. సంతృప్తి కలిగి జీవిద్దాం. లోకముతో మనం పోటీ పడవద్దు. తృప్తి లేని జీవితం నష్టాలతో, నాశనంతో కూడినటువంటి జీవితం. ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోలేదు అని ఆయన చెప్తున్నాడు. ఈ ఉదయకాలం ప్రయోజనకరమైనది దైవభక్తి, దాని విషయమైన సాధకం. అది మన సంభాషణ ద్వారా ఆయన వ్యక్తమవుతున్నది. మనం ఈ లోకములో ఇంటి వారి ఎడల, దిక్కులేని వారి ఎడల, ఇబ్బందిలో ఉన్న వారి ఎడల మనం కలిగి ఉండవలసిన సంరక్షణ, దానిలో అది వెల్లడవుతున్నది. భక్తి లక్షణం సంతృప్తి. ప్రభు మనకిచ్చిన సంపాదన, ప్రభు మనకిచ్చిన అనుభవాలు, అందులోనే తృప్తి కలిగి మనం ప్రభువును గణపరచవలసి ఉన్నాం. భక్తిని సంపాదించుకో అని దైవజనుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ మాటలు మీరు ఇంకా ధ్యానం చేయండి. ఆ అంశాన్ని నేను ముగిస్తున్నాను. ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక
ఆయన అందిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం.